వివిధ వస్తువులకి అర్థాలు చెప్పడం, పదాలు, అక్షరాలు, సంఖ్యలు మొదలైన వాటిని ఉపయోగించి వాక్యాలను తయారు చేయడం, నిర్మించడం, వాటిని పెట్టుకోవడం. ఇలాంటివన్నీ కూడా శాబ్దిక అభ్యసనంగా చెప్పవచ్చు. వాక్యాలు నిర్మించవచ్చు. అలాగే కొన్ని భావనలతో కూడుకున్న అభ్యసనాన్ని, ఇలాంటి భావనలతో కూడుకున్న అభ్యసనాన్ని శాబ్దిక అభ్యసనం అంటాం. ఉదాహరణకి బుక్ అనగానే పుస్తకం అని చెప్పగలను. పెన్సిల్ అనగానే అది పెన్సిల్ అనేది ఒక రాసే వస్తువు అని చెప్పుకోగలం. ఐడియా రావడం. ఫోన్ నెంబర్లు గుర్తించుకోవడం. నంబర్లను ఉపయోగించి ఫోన్ నెంబర్ గుర్తించుకోవడం. 4 అనగానే ఒక వర్గ సంఖ్య చెప్పగలగడం. ఇలాంటివి వెర్బల్ లాంగ్వేజ్. అంటే వెర్బల్ శాబ్దిక అంటే అక్షరాస్యులకు వాడేది. ఆళ్ళకి అది తెలుస్తది. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం దీన్ని ఈజీగా. నెక్స్ట్ వాస్తవిక అభ్యసనం, రియలిస్టిక్ లెర్నింగ్ అంటే వాస్తవ సమాచారాన్ని అందించేది. ఇక్కడ నేమ్స్, కొన్ని డేట్స్, నిర్వచనాలు, సూత్రాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించేది వాస్తవిక అభ్యసనం. మోటార్ లెర్నింగ్. మోటార్ లెర్నింగ్ అంటే చలన నైపుణ్య అభ్యసనం. శరీర కదలికల ద్వారా నేర్చుకునేది. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, వాహనాలు నడపడం, టైపింగ్ చేయడం, క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చలన అభ్యసనం. బొమ్మలు గీయడం, రాయడం ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. క్లియర్, ఈజీ. సమస్య పరిష్కార అభ్యసనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. ఇక్కడ సమస్య సరైన పరిష్కారాన్ని ఆలోచించి కనుగొనడం. అంటే ఉదాహరణకి గణిత సమస్యలు పరిష్కరించడం, పజిల్స్ పూర్తి చేయడం, శాస్త్రీయ ప్రయోగాలు చేయడం, జీవిత సమస్యల పరిష్కారం కనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా సమస్య పరిష్కారం. అయితే ఇక్కడ నిర్వచనం ఏంటంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనం. సమస్య పరిష్కారం జరగాలంటే ఆలోచన ఉండాలి, వివేచన రీజనింగ్ ఉండాలి, డిస్క్రిమినేషన్ పరిశీలన అబ్జర్వేషన్ ఉండాలి. ఇలాంటి ప్రక్రియలతో కూడినటువంటి ఒక అభ్యాస ప్రక్రియ. ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరిగింది. గణిత సమస్యలు పరిష్కారం చేయడం ఇలాంటివి. నెక్స్ట్ ఒకే లక్షణాలు కలిగిన వస్తువులను ఒక భావనగా గుర్తించడం. ఒకే లక్షణాలు లేదా ఒక వస్తువులను లేదా సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి సమూహంగా ఏర్పరచడం. ఈ భావనలో దీన్ని భావనాభ్యసనం అంటారు. ఇది 2 రకాలు. ఒకటి సరళ భావనలు, రెండోది సంక్లిష్ట భావనలు. సరళ భావనలు అంటే ఏకైక ఉద్దీపన ఉంటుంది. ఒకే లక్షణం ఉంటుంది. ఆ వాక్యంలో ఒకే లక్షణం కనిపిస్తే అది సరళ భావన. సంక్లిష్ట భావనలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు ఉండడం. మరలా సంక్లిష్ట భావనలో 2 రకాలు. సంయోజక భావనలు, వియోజక భావన. ఈ రెండిటికి ఉదాహరణలు చెప్తే సంక్లిష్ట భావన అంటే అర్థమైపోతుంది. ఇప్పుడు సంయోజక భావన అంటే ఏంటో చూద్దాం. ముందు సరళ భావన అంటే చూద్దాం. సరళ భావన అంటే ఏంటి? ఒక గ్రూప్ అంటే ఉదాహరణకి జంతువులు అంతే. ఈ జంతువులన్నిటిని అన్ని రకాల జంతువులు అందులో క్లియర్‌గా జంతువు అని చెప్పేస్తాం. అంటే జంతువు అంటే అదొక భావన. పండు అదొక భావన. సో, ఇది క్లియర్‌గా ఒకే ఒక ఉద్దీపన కనిపిస్తుంది. జంతువు అనే పేరు ఒకటే. ఆ జంతువుని బట్టి మనం అర్థం చేసుకుంటాం సరళ భావన. అదే సంక్లిష్ట భావన అనేసరికి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు. అందులో మొదటిది సంయోజక భావన. సంయోజక భావన అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఎరుపు మరియు గుండ్రంగా ఉండే పండు అన్నామనుకోండి. ఇందులో ఒకటి కంటే ఎక్కువ భావనలు ఉన్నాయి. ఇది సంయోజక భావన. ఈ రెండిట్లో మళ్ళీ ఇది ఈజీ. సంయోజకమైనది. సంయోజక భావన అనేది ఈజీ. అంటే ఇదేంటిది? దీన్ని కంజక్టివ్ కాన్సెప్ట్ అంటాం. కంజక్టివ్ కాన్సెప్ట్. ఇక్కడ రెండోది వియోజక భావన. డిస్జంక్టివ్, కంజంక్టివ్, డిస్జంక్టివ్. కంజంక్టివ్ అంటే సంయోజక. అంటే యాక్చువల్‌గా సంయుక్త, యూనియన్ అని 2 మరియు ఏ అండ్ బి అలాగనమాట. సంయోజక భావనలో గుండ్రంగా ఉండేది, ఎరుపు రంగులో ఉండే పండు అన్నామంటే అది సంయోజక భావన. అదే వియోజక భావన అనేసరికి భారతదేశంలోనైనా పుట్టి ఉండాలి, భారతీయ పౌరురాలైనా అయ్యుండాలి. ఇది వియోజక భావన. అంటే ఎలా అంటే ఇక్కడ పుట్టడం వల్ల పౌరసత్వం లభిస్తుంది. లేదా తల్లిదండ్రులు ఇక్కడ వారు కావడం వల్ల
పౌరసత్వం లభిస్తుంది అన్నాం అనుకోండి. ఇది వియోజిక భావన. అంటే అక్కడ అర్థం చేసుకోవడానికి కొద్ది క్లిష్టత పెరుగుతుంది. అక్కడ 2, 3 రకాలైనటువంటి అర్థాల్ని ఒకే వాక్యంలో విమర్చడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ పుట్టడం వల్ల లేదా తల్లిదండ్రులు ఇక్కడ వారు కావడం వల్ల పౌరసత్వం రావడం. ఇది వియోజిక భావన. సంయోజక భావన అంటే సింపుల్‌గా చెప్పాం. 2 చక్రాలు ఉన్న ఎర్రని ఆటో. 2 చక్రాలున్న ఎర్రని సైకిల్. ఇక్కడ 2 సింపుల్‌గా ఉండేది. అర్థమైపోతుంది. ఇక్కడికొచ్చేసరికి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతది. సో, ఇవి దీని ఎగ్జాంపుల్. ఇవి సరళ భావనలివి. పండు, జంతువు, పక్షి, వాహనం ఇవన్నీ కూడా సరళ భావనలు. సంక్లిష్ట భావనలంటే ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ విచక్షణ అభ్యాసం. ఒకేలా కనిపించే వాటిలో తేడాలను గుర్తించగలగడం. వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరుగా చేసి గుర్తించడం. విచక్షణాభ్యాసం. అంటే ఇక్కడ బి, డి అనే 2 అక్షరాలని ఉన్న తేడాని విచక్షణ చేయగలగడం. బి ఏది, డి ఏదని గుర్తించగలగడం పిల్లవాళ్ళు. 6, 9 ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడా. పిల్లికి, కుక్కకి తేడా ఏంటి? అలాగే తన స్కూల్ విడిచిపెట్టినప్పుడు ఎక్కువ మంది పిల్లల్లో తన కొడుకు ఎవరు అని తల్లి గుర్తించడం. ఇవన్నీ కూడా డిస్క్రిమినేషన్ లెక్కలోకి వస్తాయి. నియమాల అభ్యసనం. 2 లేదా అంతకంటే ఎక్కువ భావనలు కలిపిన ఒకే నియమాన్ని నేర్చుకోవడం. ఇక్కడ నియమాలు ప్రిన్సిపల్స్‌ని నేర్చుకోవడం. సాధారణ నియమాలు, పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అని కూడా అంటారు. సాధారణ నియమాల్ని, పద్ధతుల్ని 2 లేదా ఎక్కువ భావనలు కలిపి ఉన్న ఒక నియమాన్ని నేర్చుకోవడం. ఉదాహరణకి గురుత్వాకర్షణ నియమం, గణిత సూత్రాలు అభ్యసనం, విజ్ఞాన శాస్త్ర నియమాలు ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ లాంటివి నేర్చుకోవడం. సూత్రాభ్యసనం లేదా ప్రిన్సిపల్ లెర్నింగ్ అని అంటాం. వైఖరి అభ్యసనం. ఒక విషయం లేదా వ్యక్తి పట్ల అభిప్రాయం ఏర్పడటం. ఉదాహరణ పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే అభిప్రాయం కలిగి ఉండడం, వైఖరిని కలిగి ఉండడం. దేశభక్తిని కలిగి ఉండాలనే వైఖరి కలిగి ఉండడం. నిజాయితీగా ఉండాలనే వైఖరి కలిగి ఉండడం. క్రమశిక్షణతో మెలగాలి అనే వైఖరి కలిగి ఉండడం. ఇది ఇంకో అభ్యసనానికి కూడా దగ్గరగా ఉంటది. కానీ ఇక్కడ వైఖరి కలిగి ఉండడం అనేటటువంటిది ప్రశ్నలో కనిపించినప్పుడు ఇది యాటిట్యూడ్ లెర్నింగ్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఇది వైఖరి అభ్యసనానికి దగ్గరగా ఉండేటటువంటిది విలువల అభ్యసనం. అక్కడ వైఖరి అనేది ఒక వైఖరి కలిగి ఉండడం. దేశ పర్యావరణ పరిరక్షణ కలిగి ఉండాలి అని చెప్పగలగడం ఒక వైఖరి. దేశభక్తి ఉండాలనడం వైఖరి. ఆ వైఖరి కలిగి ఉండడం. ఇక్కడ ఈ విషయం తప్పు, ఒప్పు అని నేర్చుకోవడం ద్వారా విలువల అభ్యసనం కలిగి ఉండడం. విలువల అభ్యసనం ఇవి నైతికతకు, సాంఘిక విలువలకి దగ్గరగా ఉంటాయి. అంటే దేశభక్తిని కలిగి ఉండడం సాంఘిక విలువ. పర్యావరణ పరిరక్షణ కలిగి ఉండడం సాంఘిక విలువ. నిజాయితీగా ఉండడం నైతికత. క్రమశిక్షణగా మెలగడం నైతికత. ఇవన్నీ కూడా తప్పు, ఒప్పు ఇది అంటే క్వెషన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఇది విలువల అభ్యసనమా? వైఖరి అభ్యసనమా? రెండిట్లో కూడా సేమ్ ఆన్సర్స్ ఉంటాయి. తప్పితే ఇచ్చిన క్వెషన్ బట్టి దీన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పరిశీలన ద్వారా అభ్యసనం. ఇతరులను చేసింది చూసి నేర్చుకోవడం. ఇది పరిశీలన అభ్యాసం. ఉపాధ్యాయుడి చేతిరాతను చూసి విద్యార్థులు నేర్చుకోవడం. తల్లిదండ్రులు చేసే పనులను బట్టి పిల్లలు నేర్చుకోవడం. యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూసి వంట నేర్చుకోవడం. నృత్యం చూసి నేర్చుకోవడం. ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ అనే కార్యక్రమం అబ్జర్వేషన్ అనేటటువంటి నియమం గాని మనకు క్వెషన్‌లో కనిపిస్తే, ఆ అబ్జర్వేషన్ జరుగుతుంది అని మనకు అనిపిస్తే, ఆ క్వెషన్ ఇలాంటి వాటిలో దాని పరిశీలన అభ్యాసనంగా మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొన్ని ఎందుకంటే మిగతా క్వెషన్స్‌కు అభ్యసనాలకు కూడా దగ్గరగా ఉంటాయి ఇవి. అందుకోసం ఇప్పుడు ఉదాహరణకి నృత్యం అనేది స్కిల్. అది నైపుణ్య అభ్యసనం కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ నృత్యం చూసి నేర్చుకుంటున్నాడు. నృత్యంలో ఉన్నటువంటి స్కిల్స్ నేర్చుకోవడం అది స్కిల్ అభ్యసనం. సో, ఆ తేడా అనేది కొద్దిగా గమనించాలి. సంకేత అభ్యసనం. ఒక సంకేతాన్ని చూసి స్పందించడం. ఇది జస్ట్ లైక్ పావ్‌లోవ్ కండిషనింగ్ లాంటిది. స్కూల్ బెల్ అవగానే పుస్తకాలు సర్దుకోవడం. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే బ్రేక్ వేయడం. అలారం కొట్టగానే లెగిసిపోవడం. సైరన్ అవ్వగానే టైం అయిందని తెలుసుకోవడం. ఫలానా 12 గంటలయింది అని తెలుసుకోవడం. ఇట్లాగా ఇవి సంకేత అభ్యసనం. ఇది కండిషనింగ్‌కి దగ్గరగా ఉంటది. కండిషనింగ్ పావ్‌లోవ్ నిబంధనకు దగ్గరగా ఉంది అంటే అది సంకేత అభ్యసనంగా మనం టిక్ పెట్టియవచ్చు. ఇంకా దీనికి దగ్గరగా ఇంకొకటి కూడా ఉంది. అది చూద్దాం. ఒక అభ్యసనాంశమును మరొక అభ్యసనాంశంతో సంసర్గం చేయడం వల్ల కలిగేటటువంటి సంసర్గాభ్యసనం. అసోసియేటెడ్ లెర్నింగ్. ఈ ఉదాహరణకి రెడ్ సింబల్‌తో ప్రమాదాన్ని జోడించడం. రోజా పువ్వుని ప్రేమకి సింబల్ అని చెప్పడం. పార్టీ పేరు చెప్పగానే దాని గుర్తుకు రావడం. ఇలాంటివన్నీ కూడా సంసర్గాభ్యసనం అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ 5 మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటే మనకి గ్యారంటీ‌గా మార్కులొచ్చే అవకాశం. వెర్బల్ లెర్నింగ్ ఒకటి, మోటార్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్జర్వేషనల్ లెర్నింగ్, సిగ్నల్ లెర్నింగ్. ఈ 5 మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టండి. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే రావచ్చు.